మన మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిండే గారు నిన్న ప్రాజెక్టులకు సందర్శించడం జరిగింది. అక్కడ సందర్శించిన దగ్గర అధికారులకు ముసలి కన్నీరు మరియు అబద్ధపు మాటలు, జూటా మాటలు చెప్తున్నాడు. అయ్యా హనుమంత్ సిండే, గత 15 సంవత్సరాలలో నువ్వు ఏ రోజైనా వరద ప్రాంతాలకు వెళ్ళి పర్యటించినవా? లేదు. అలాంటిది కాక నీ హయాంలోనే చెట్లూరులో 4 మాంజీరాలో పడి చనిపోతే సంఘటన స్థలానికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. కానీ నువ్వు ఈరోజు అక్కడికి వెళ్ళి ఏదో ఫోటోలకు పోజులు ఇస్తున్నావు అంటున్నావు. అయ్యా, నువ్వు పక్కా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే వచ్చేంత వరకు గేట్లు ఎత్తని నాయకునివి, దద్దమ్మవి నువ్వు. కానీ మా నాయకుని కంటావా? ఈరోజు మా నాయకుని గురించి మాట్లాడే అర్హత నీకు ఏ ఒక్కటి కూడా లేదని నేను చెప్తున్నాను. అదేవిధంగా చూడు, మరి మొన్ననే చెట్లూరులో 656 గొర్రెలు మరి 3 కాపర్లు, గొర్రెల కాపర్లు ఒక రైతుకు సంఘటన స్థలం 5 గంటలకు మా ఎమ్మెల్యే గారికి చేరవేస్తే ఉటావుటిన కలెక్టర్ గారికి మాట్లాడి, ఎస్పీ గారికి మాట్లాడి, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకు మాట్లాడి 2 గంటలలో చెట్లూరుకు వాళ్ళు చేరుకున్నారు. చేరుకోవడమే కాక 100% ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా 656 గొర్రెలను 3 కాపర్లను కాపాడిన మా నాయకుడు కాంతన్న గారు. నువ్వేం చేసినావు? మాంజీరాలలో తవ్వడమే కాకుండా మాంజీరాలను మొత్తం భ్రష్టు వచ్చిన నాయకునివే నువ్వు. కానీ ఈరోజు మా నాయకుని గురించి మాట్లాడతావా? మరియు పంట నష్టం అంటున్నావు. ఏ 15 సంవత్సరాలలో నువ్వేమైనా పంట నష్టం ఒక్క గుంటకు కానీ నువ్వు పంట నష్టం ఏమైనా ఇచ్చినావా? ఇవ్వనే లేదు. కానీ నువ్వు ఈరోజు అంటున్నావు ప్రతి ఒక్క విలేజ్ ఏఈఓ వాళ్ళు అందరికీ ఒకటే సందేశం ఇచ్చాడు మా నాయకుడు. ప్రతి ఒక్క ఎకరం కాదు, అర్ధ ఎకరం ఉన్నా కూడా మీరు పంట నష్టం వివరాలు ఖచ్చితంగా సేకరించండి. ప్రతి గుంటకు మేము పంట నష్టం పరిహారం మా ప్రజాప్రభుత్వం ద్వారా చెల్లిస్తామని నేను ఈరోజు చెప్తున్నాను. కాబట్టి మా నాయకుని గురించి మాట్లాడేటప్పుడు నువ్వు సిండే జాగ్రత్తగా మాట్లాడు. ముసలి కన్నీరు ఈరోజు నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు ప్రతిపక్షంలో ఉండి నువ్వు ఇక్కడికి ప్రజలలో ఉండాల్సింది పోయి హైదరాబాద్లో పండుకొని మరి గొర్రెలు వచ్చినాయా లేదా మరి తొందరగా కనుక్కోండి, ఏదైనా అక్కడ అన్యాయం జరిగితే నేను వస్తా అప్పుడు అనే నాయకుని నువ్వు. నష్టం జరిగితేనే వచ్చే నాయకుని నువ్వైతే ప్రజల తరపున పోరాడే వ్యక్తి మా కాంతారావు గారని చెప్తున్నాను. చూడు మాజీ ఎమ్మెల్యే గారు, ఇంకోసారి ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. మా యువజన కాంగ్రెస్ తరపున గట్టి మీకు హెచ్చరిస్తున్నాను.